కల్తీ, కల్తీ, కల్తీ. ఎక్కడ చూస్తే అక్కడ కల్తీ. ప్రత్యేకంగా మన తెలంగాణలో నెయ్యి గానీ, పాలు గానీ, ఈ మటన్, చికెన్ ఎన్నో నెలలు ఫ్రీజ్‌లో పెట్టుకొని అమ్ముతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రతి ఒక్క పెద్ద హోటలోడు డబ్బులు కొద్దిగా సేవ్ చేయనికి కల్తీ మసాలాలు తీసుకుంటుండు, కల్తీ నెయ్యి తీసుకుంటుండు, కల్తీ సామాన్ తీసుకొని జనాలు హెల్త్తోని ప్రాణాలతోని ఆడుకుంటున్నారు. ఈ కొన్ని సమయంలో ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ కల్తీ ఎవరైనా సామాన్ అమ్మితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. చాలా మంచిదే. కానీ 3 days బ్యాక్ నా నియోజకవర్గంలో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో దాదాపు హార్డ్వేర్ సామాన్ కానీ, ఎలక్ట్రికల్ సామాన్ కానీ మన ఈ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అమ్ముతారు. చాలా వరకు డూప్లికేట్ సామాన్ అమ్మే వాళ్ళు అరెస్ట్ కూడా అవుతున్నారు ఇదే పోలీస్ స్టేషన్ లిమిట్లో. 3 days బ్యాక్ మా కార్యకర్తనే హార్డ్వేర్ సామాన్ కొనడానికి పోయిండు, ఎలక్ట్రిక్ సామాన్ కొనడానికి వెళ్ళిండు. బ్రాండ్ ఉన్న వైర్లు డూప్లికేట్ అంటే బ్రాండ్ స్టాంప్ పెట్టి కవర్ పెట్టి డూప్లికేట్ వైర్లు అమ్ముతున్నారు. మా దృష్టికి వచ్చిన తర్వాత సిసిఎస్ డీసీపీ గారితో మాట్లాడిన తర్వాత సిసిఎస్ డీసీపీ గారు ఆయన అరెస్ట్ చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ వ్యక్తికి అరెస్ట్ చేసినారు. దురదృష్టం ఏంటంటే అదే వ్యక్తికి ఫస్ట్ టైం కాదు, అదే వ్యక్తి షాపు పైన ఎన్నో కేసులు ఉన్నాయి. బెంగళూరు ఒక టీం అంట డూప్లికేట్ ఎలక్ట్రిక్ సామాన్ అమ్మేది ఒక మూట అంట. అది నా నియోజకవర్గం కాకుండా చాలా వరకు జిల్లాల్లో వాళ్ళు కబ్జా అవుతుంది. బ్రాండ్ వైర్లుని డూప్లికేట్ కవర్ బ్రాండ్ ఉంటుంది కానీ లోపల వైర్ డూప్లికేట్ ఉంటుంది, అమ్ముతున్నారు. నేను మా డీజీపీ గారికి, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పోలీసు వాళ్ళు కూడా దీంట్లో కుమ్ముకైపోయినారు. కావాలంటే ఎస్బీ రిపోర్ట్ తెప్పించుకోండి. నేను మా పోలీస్ అధికారులకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ సామాన్ డూప్లికేట్ అమ్మే వాళ్ళకి పట్టుకొని కూడా ఒక స్పెషల్గా టాస్క్ ఫోర్స్ తయారు చేయండి. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇంట్లో కానీ ఒక షాప్లో కానీ మంటలు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. ఇట్లాంటి కేసులు కూడా చాలా వరకు బయటికి వస్తున్నాయి. అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా కమిషనర్ గారికి, రిక్వెస్ట్ చేస్తున్నా మా డీజీపీ గారికి, కొంతమంది మీ పోలీసు వాళ్ళు మళ్ళొక్కసారి చెప్తున్నా కుమ్ముకైనారు. ఈ సామాన్తోని అరెస్ట్ అయిన వ్యక్తికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రతి నెల ఇదే షాప్ నుంచి నెలకి డబ్బులు వసూలు చేస్తున్నారు మీ పోలీసు వాళ్ళు. అందుకోసం స్పెషల్గా మంచి ఆఫీసర్ని అపాయింట్ చేసి మన తెలంగాణ పేరు పాడు కావద్దు, గోషామేల్ నియోజకవర్గం పేరు పాడు కావద్దు. అదే ఉద్దేశంతోనే నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నెయ్యి కానీ, పాలు కానీ, హార్డ్వేర్ షాప్ కానీ, ఈ మిగతా ఎలక్ట్రిక్ సామాన్ కానీ, ఇంకా ఈ మటన్, చికెన్ ఫ్రీజ్లో పెట్టి అమ్మేవాళ్ళు కానీ అందరికీ అరెస్ట్ చేసి తెలంగాణ నుంచి తరిమి కొట్టి మన రాజ్యం నుంచి బయట పంపించాలి. లేకపోతే పీడీ యాక్ట్ వేసి వీళ్ళకి జైలుకి ఇవ్వాలి. అదేవిధంగా ఏ షాప్లో కల్తీ మాల్ వెళ్తే, కల్తీ వైర్ వెళ్తే, కల్తీ మటన్, చికెన్, పాలు, నెయ్యి వెళ్తే ఆ షాప్ని కూడా సీజ్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.